గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై ఆగస్టు నెలల్లో వచ్చును. పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రవణం అనగా వినుట అని అర్థం. శ్రావణ మాసం వేదాధ్యయన సమయము. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతాయి. శివభక్తులు శివమాల ధరించి శివభజన ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులందరూ ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమును ఇచ్చేవి. ఈ మాసంలో నూతన వధువులు మంగళగౌరి వ్రతమును 5 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం. వివాహిత మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి, వెంకటేశ్వరుడికి, శనీశ్వరునికి భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పంచమి నాడు నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతను ఆరాధిస్తే గ్రహపీడలు తొలగిపోతాయని విశ్వాసం. శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. విష్ణువుని శ్రీధర నామంతో పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మరుసటి రోజు వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి, రక్షాబంధనం జరుపుకుంటారు. ఇదే రోజున యజ్ఞోపవీత ధారణం చేస్తారు. తరువాత వచ్చే అష్టమి నాడు శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. కనుకనే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవాలు, ఇతర శుభకార్యాలకు కూడా శ్రావణ మాసమే మంచి ముహూర్తాలు ఉన్న మాసంగా ప్రజలు భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.